ఇస్ మాజా వెల్కమ్ టు వైకే టీవీ. మనం ఈ రోజు టాపిక్ చూస్తే నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో హై లెవెల్ కెనాల్ పనులు పూర్తి కాకపోవడంపై అఖిలపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మర్రిపాడు మండల పరిధిలోని పడమటి నాయుడుపల్లి, చిలకపాడు, ఇసుకపల్లి, రాజులపాడు గ్రామాల్లో హై లెవెల్ కెనాల్ పంప్ హౌస్లను తాజాగా అఖిలపక్ష నేతలు పరిశీలించారు. గ్రామాల్లో ప్రజలను కలిసి ప్రాజెక్టు పురోగతిపై ఆరా తీశారు. ఎన్నికల సమయంలో 2 సంవత్సరాల్లో హై లెవెల్ కెనాల్ పనులు పూర్తి చేసి సాగు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇంకా ఆ పనులను నిర్లక్ష్యం చేయటం తగదని అన్నారు. ఇక గతంలో 60% వరకు పూర్తయిన హై లెవెల్ కెనాల్ పనులు ప్రస్తుతం అసంపూర్తిగా ఉండటంతో కోట్ల రూపాయల విలువైన సామగ్రి వృధా అవుతోందని అఖిలపక్ష నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులకు నీరు సరఫరా చేసే పంప్ హౌస్ల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. పంప్ హౌస్లలో ఉన్న విలువైన సామగ్రి శిథిలమవుతూ ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిస్తోందని, ఇప్పటికే పనులను తిరిగి ప్రారంభించి వేగవంతం చేయాలని కోరుతున్నారు. మెట్ట ప్రాంతమైన మర్రిపాడు మండలానికి సాగునీరు, తాగునీటి అవసరాల కోసం ప్రారంభించిన హై లెవెల్ కెనాల్ పనులకు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పూర్తి చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. రాబోయే బడ్జెట్లో హై లెవెల్ కెనాల్ పనులకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి పనులను పునఃప్రారంభించాలని, మర్రిపాడు మండలాన్ని సాగు, తాగునీటి సమస్యల నుంచి విముక్తి కల్పించాలని అఖిలపక్ష నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనతో డిస్కషన్లో పాల్గొనబోతున్నారు మూలి వెంగయ్య, నెల్లూరు జిల్లా రైతు సంఘం కార్యదర్శి, చంద్ర నారాయణ స్వామి, మర్రిపాడు మండల వైసీపీ యువనేత అధ్యక్షుడు. సో వారితో మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ చెంగయ్య గారు చెప్పండి, మరి ప్రస్తుతం హై లెవెల్ కెనాల్ పనుల పరిస్థితి ఎలా ఉంది? ఒక డీటెయిల్స్ ఉంటే చెప్పండి. అమ్మా నమస్కారం అమ్మా. ఇప్పుడు నెల్లూరు జిల్లా 2 భాగాలుగా చూసుకుంటే డెల్టా కొంత, నాన్ డెల్టా కొంత ఉన్నాయమ్మా. ఈ నాన్ డెల్టాలో నీటి సౌకర్యం లేనందువలన రైతాంగం అనేక ఇబ్బందులు పడుతూ అనేక సంవత్సరాల నుంచి ఈ ఏరియాకు నీటి సౌకర్యం కల్పించాలనే దాని మీద ప్రజల్లో ఆందోళన జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే పాత చరిత్ర లేకపోతే నాగార్జున సాగర్ 2వ ఫేజ్ ఇక్కడికి పొడిగిస్తారనే దాని మీద ప్రజలు అనేక సంతోషాలతో వస్తుందని అందుకొండ, నాగార్జున కొండల కొండని పాటలు కూడా పాడుకున్న పరిస్థితులు చరిత్రలో ఉన్నాయమ్మా. అది 2వ ఫేజ్ పొడిగింపుడు వీలు కానందువలన తర్వాత ప్రభుత్వం వారు వెలుగొండ ప్రాజెక్టు ఒకటి ఏర్పాటు చేసి ఈ ఏరియాకు నీళ్లు సప్లై చేస్తామన్నారు. వెలుగొండ ప్రాజెక్టులో భాగంగానే దాంట్లో పై భాగంలో నుంచి సీతారాం సాగర్ దగ్గరికి ఒక కాలువ చేసి అక్కడ సీతారాం సాగర్ అని ఒక ప్రాజెక్టు నిర్మిస్తామనే రకంలో గతంలో ప్రకటించున్నారు. దానికోసం అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేయడం కూడా జరిగింది. గతంలో రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశం ఉదయగిరిలో జరిగింది. జోరు వర్షం వస్తున్నప్పుడు కూడా రైతులు లెక్క చేయకుండా కొన్ని వేల మంది రైతాంగం అక్కడ సభ జరిపిన సందర్భంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రామారావు గారు ఆ జనాన్ని చూసి చలించి ఇక్కడ వెంటనే సీతారాం సాగర్ కి ఏర్పాటు చేయండి అని ఇన్వెస్టిగేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత రామారావు గారు ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన అయితే చేశారు. కానీ అక్కడ వెలుగొండ ప్రాజెక్టులో లోభాగంలో నుంచి తీసుకొచ్చి చేసే కాలువ దాని ఖర్చులు ఎక్కువ అవుతాయని రాబార్డు లెక్కల ప్రకారం ఇది లెక్కకు మించిన పరిస్థితిగా ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్, ఎకరాకు 10 లక్షలు అయితే ఖర్చు పెట్టొచ్చు, 20 లక్షలు అయితే ఎందుకు పెట్టాలని ఇటువంటి లెక్కలు తీసి సీతారాం సాగర్ ప్రాజెక్టును డిజైన్ లో నుంచి రద్దు చేయడం జరిగిందమ్మా. తర్వాత ఈ పెద్దిరెడ్డిపల్లి దగ్గర ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టి సీతారాంపురం దగ్గరికి నీళ్లు నడిపి అక్కడి నుంచి ఇక్కడ జనానికి అందరికి నీళ్లు సప్లై చేస్తామనే రకంలో ఈ మండలాల కంటికి అన్నారు. అది ఆచరణలో ఉపయోగపడేది కాదని మామూలుగా లెక్కలు చూసినప్పుడు కూడా ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పెద్దిరెడ్డిపల్లి దగ్గర నుంచి సీతారాంపురం దగ్గరికి ఒక 2 టీఎంసీలు లిఫ్ట్ చేస్తామని చెప్పారు. ఆ రకంగా చూసుకున్నప్పుడు 1 టీఎంసీ శతకోటి గణపటి అడుగులు, వాటిల్లో భాగంగానే 10,000 ఎకరాలు ఆరుతడి పైర్లు పండుతాయి. కానీ ఈ 2 టీఎంసీలకు 20,000 ఎకరాలు కూడా పండే పరిస్థితి లేదు. కానీ జనానికి త్రాగునీరు ఇవన్నీ అందించడానికి ఆచరణలో వీలు కాని పరిస్థితి. తర్వాత మేము ఇంకా కొంతమంది సలహా మేరకు బ్రహ్మసాగర్ కోసం కొన్ని ప్రయత్నాలు చేశాం. అది రాయలసీమలో ఉంది.
ఇక్కడ మేము ఇది కోస్తాలో భాగము, ఏ రోజుకైనా అది ఇబ్బందిగా ఉంటది. రెండోది అక్కడ 3 టీఎంసీలు నీళ్లు మాత్రమే అదనంగా ఉన్నాయి. అవి ఇక్కడ తీసుకురావడానికి కష్టంగా ఉంటుందనే రకంలో ఆ ఉద్యమాన్ని మేము మళ్ళా విరమించుకోవడం జరిగింది. తర్వాత సుమారుగా 20 సంవత్సరాల క్రితం ప్రముఖ ఇంజనీర్లు అనేక మంది, ప్రధానంగా జక్కా వెంకయ్య గారు అనేక మంది సలహాల మేరకు సోమశిల ప్రాజెక్టు కొత్తవేటు దూరంలో అంటే దగ్గరలో ఉంది. ఇక్కడ నుంచి లిఫ్ట్ ద్వారా ఈ ఏరియాను సస్యశ్యామలు చేయడానికి అవకాశం ఉంది. సోమశిల ఉత్తరపు కాలువ వదిలిపెట్టిన ప్రాంతానికి ఈ హై లెవెల్ కెనాల్ ఉపయోగపడుతున్న రకంలో అనేక పోరాటాలు చేయడం జరిగింది. అనేక ఏ సందర్భంలో కూడా మేము గతంలో ధర్నాలు చేశాం, పాదయాత్రలు చేశాం. అనేక ఎన్నికల్లో ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మీరు ఎవరికైనా ఓటేసుకునే వాళ్ళు గెలిచిన వాళ్ళను ఈ ప్రాజెక్టు కోసం పనిచేయమని అడగమని మేము జనంలోకి పోయాం. ఈ ప్రాజెక్టు ఒక డిజైన్ చేసి 2012లో అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ పోరాటాల్లో భాగంగానే మేము 2007వ సంవత్సరంలో దీనికి కోసం 5 రోజులు ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది. అదే రకంలో తిక్కవరం నుంచి పోస్ట్ రత్నమైన అతను మేము హైదరాబాద్ పోయొస్తున్న సందర్భంలో యాక్సిడెంట్ లో ఈ పోరాటంలో భాగంగా చనిపోవడం కూడా జరిగింది. దీనికి ఇంత చరిత్ర ఉంది. అయితే దీని డిజైన్ దగ్గరికి వచ్చినాక ఇది ఉదయగిరి పైభాగము, ఆత్మకూరు పైభాగము, ప్రధానంగా 6 మండలాల్లో 90,000 ఎకరాలకు తాగునీరు, 2.5 లక్షల మందికి త్రాగునీరు అందించగలిగిన ప్రాజెక్టుగా దీన్ని డిజైన్ చేశారు. కానీ దీనికి సంబంధించి మనతో నారాయణ స్వామి గారు కూడా ఉన్నారు, మాట్లాడతారు. వారితో కూడా మాట్లాడతాం. అమ్మ ఒక నిమిషం 2 నిమిషాలు మాట్లాడి తర్వాత మాట్లాడతారమ్మా. షూర్ సార్, మనం కంటిన్యూ చేయొచ్చు, పర్లేదు, చెప్పండి. అందుకని 2012లో దీని గురించి చేసినాక అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కేటాయించిన నిధులతోనే 14 నుంచి 19 లోపల పనులు చేయడం జరిగింది. కానీ 2014లో వచ్చిన తెలుగుదేశం గవర్నమెంట్ కానీ, 2019లో వచ్చిన వైసీపీ గవర్నమెంట్ కానీ, ఇప్పుడు మళ్ళా 3వసారి వచ్చిన తెలుగుదేశం గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఇంతవరకు వాటికి ఈ ప్రాజెక్టుకు ఏమి నిధులు కేటాయించకపోగా అప్పుడు చేసిన పనులు పంపు సెట్లు, ఇక్కడ సోమశిల దగ్గర ఒక పంపు సెట్టు, ఎగువపల్లి దగ్గర ఒక పంపు సెట్టు, సాప్రావులపల్లి దగ్గర ఒక పంపు సెట్టు, భీమవరం పైభాగంలో ఒక పంపు సెట్టు, చిలకపాడు పైభాగంలో పంపు సెట్టు కట్టించి వీటన్నిటి దగ్గరికి పైపు లైన్లు నడిపి సుమారుగా 60% పనులు పూర్తి చేయడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఈ చేసిన పంపు సెట్లన్నీ తుప్పు బట్టి చెడిపోయేదానికి కూడా పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా కొద్ది రోజులు లేట్ చేస్తే ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అందువల్ల మేము అనేక పోరాటాల భాగంగా మొన్న ఎన్నికల సందర్భంలో కూడా ప్రధానమైన 2 పార్టీలు కూడా మేము అధికారంలోకి వస్తే 2 సంవత్సరాల్లో ఈ పనులు పూర్తి చేస్తామని చెప్పినారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి సుమారుగా 2 సంవత్సరాలు కావస్తుంది. మధ్యాంతర బడ్జెట్ లో ₹1 కేటాయించలేదు, పూర్తి బడ్జెట్ లో ₹1 కేటాయించలేదు. రేపు 14వ తేదీ పెట్టబోయే బడ్జెట్ లోనైనా వీటికి అవసరమైన నిధులు కేటాయించి ఈ పనులను యుద్ధ ప్రాతిపదిక మీద చేయకపోతే గతంలో చేసిన 60% పనులు కూడా బాగా దెబ్బతినే అవకాశం ఉంది. అందువల్ల ఈ ఏరియాకు వాళ్ళు చేసిన ఎన్నికల్లో చేసిన వాగ్దానాల ప్రకారం ఈ అవసరమైన నిధులు కేటాయించి ఈ పనులు పూర్తి చేయాలనే రకంలో తెలియజేస్తున్నాం. అయితే ప్రధానంగా ఇక్కడ క్లోరిన్ శాతం కూడా ఎక్కువగా ఉండడం వలన ఇటీవలనే మీ సర్వేలో తేలిన ప్రకారం కూడా కంపసంద్రం ఏరియాలో క్లోరిన్ శాతం వల్ల ఈ మధ్య ఒక అతను చనిపోవడం జరిగింది. అదే రకంలో ఈ వెంకయ్య గారు మనం కంటిన్యూ చేద్దాము. నారాయణ స్వామి గారు మాట్లాడతారు, మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం తప్పకుండా. సో రైట్ సార్, మీరు చెప్పండి. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న నిర్లక్ష్యంగా భావిస్తున్నారా, లేదంటే నిధుల కొరతగా భావిస్తున్నారా? దాని పట్ల ఉన్న డీటెయిల్స్ చెప్పండి సార్. నిర్లక్ష్యం వల్ల నారాయణ స్వామి గారు మాట్లాడతారు. వెంకయ్య గారు 1 నిమిషం, నారాయణ స్వామి గారు చెప్తారు, మీరు చెప్పండి సార్. సార్ మీరు అన్మ్యూట్ చేయండి, ఫోన్ మ్యూట్ లో ఉంది. నారాయణ స్వామి గారు మ్యూట్ లో ఉంది, ఫోన్ అన్మ్యూట్ చేయండి. ఫోన్ మ్యూట్ లో ఉంది, మీ మాట వినిపించట్లేదు. ఒకసారి
మ్యూట్ సింబల్ని మళ్ళీ ఇంకోసారి నొక్కి ఒకసారి హలో అనండి. సార్ హలో నారాయణ స్వామి గారు, హలో అనండి ఒకసారి. రైట్ సార్, అన్మ్యూట్ చేయలేదు ఒకసారి. సో మళ్ళీ ఒకసారి అది చూడండి, ఈలోపు వెంగయ్య గారు మాట్లాడతారు. రైట్, వెంగయ్య గారు కంటిన్యూ చేయండి. అమ్మ, ఇప్పుడు నిర్లక్ష్యం అనేదానికి, నిధులు అనేదానికి ప్రధానంగా మన రాష్ట్ర గవర్నమెంట్ బడ్జెట్ సుమారుగా 3 లక్షల కోట్ల మీదకి ఉండిపోతుంది. కానీ ప్రణాళికాబద్ధంగా కొన్ని శంకుస్థాపనలు చేసి కొంత పనులు పూర్తి చేసినట్టుని కరువు పూర్తి చేసినందువల్ల అక్కడ ప్రజలకు ఉపయోగంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ పనులు 60% పనులు పూర్తయినాయి. ఈ కరువు కొంత డబ్బులు కేటాయిస్తే ఒక పక్క ప్రజలకు నీరు సప్లై చేసి పని జరిగేదానికి కూడా అవకాశం ఉంది అనేది, అందుకని నిర్లక్ష్యం అని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రెండోది, ఇక్కడ ఆరోగ్య పరిస్థితులు, ఏరియా పరిస్థితున్నప్పుడు. రైట్ వెంకయ్య గారు, ఒక్క నిమిషం, నారాయణ స్వామి గారు కంటిన్యూ చేస్తారు. సార్ చెప్పండి, వినిపిస్తోంది. నమస్తే మేడం, యాంకర్ గారికి, అదేవిధంగా రైతుల జిల్లా సంఘం నాయకులు యంగన్న గారికి ముందుగా నమస్కారం. మాది మరిపాడు మండలం మెట్ట ప్రాంతం. ఇక్కడ ఉన్నటువంటి రైతులుగా మేము నీళ్ల కోసం, తాగునీటి కోసం, సాగునీటి కోసం చాలా కష్టపడుతున్నాం. అయితే ఈ పోరాటం ఇదంతా ఏంటంటే, సోమేశ్వర ప్రాజెక్టు అనంతసాగర్ మండలంలో ఉంది. ఈ సోమేశ్వర జలాశయం 1978 ఆ ప్రాంతంలో ఓపెన్ శంకుస్థాపన చేసి తర్వాత 83 రామారావు చింతలు ప్రారంభించారు. ఈ సోమేశ్వర ప్రాజెక్టు సోమేశ్వరం నుంచి నెల్లూరుకి, ఈ పెన్నా డెల్టా, పెన్నా నది నెల్లూరు సముద్రం దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. సుమారు 100 కిలోమీటర్ల పైన 120 కిలోమీటర్లు ఉంది. సోమేశ్వర నీళ్లు 120 కిలోమీటర్లు పోయి ఇక్కడ నెల్లూరు చుట్టుపక్కల తీర ప్రాంతం, బుచ్చి మండలం, కావలి మొత్తం 100-200 కిలోమీటర్లు సోమేశ్వర నీళ్లు పోతున్నాయి. సోమేశ్వరం నుంచి మా మండలం మరిపాడు మండలం కావచ్చు, ఆత్మకూరు నియోజకవర్గంలో మరిపాడు మండలం కావచ్చు, ఉదయగిరి నియోజకవర్గంలో దొత్తులూరు మండలం కావచ్చు, ఇంజమూరు మండలం కావచ్చు, ఉరుకుంటపాడు మండలం కావచ్చు, అనంతసార మండలం కావచ్చు, ఇవన్నీ కూడా అనాసార మండలం కొంత అనాసార మండలంలో ప్రాజెక్టు ఉన్నా కూడా అనాసార మండలం కొన్ని గ్రామాలకు నీళ్ళు లేవు, తాగునీరు లేదు, సాగునీరు లేదు. మాది కనీసం 15-20 కిలోమీటర్ల లోపల ప్రాజెక్టు కొంత దూరం, కానీ మాకు నీళ్ళు లేవు. మాది మెట్ట ప్రాంతం కాబట్టి 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు వాటర్ పోతున్నాయి. రైట్, ఓకే, ఈ హైలైట్ చెప్పండి. 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు నీళ్లు పోతున్నాయి. కానీ 15-20 కిలోమీటర్లు ఉన్న మా గ్రామాల్లో ఉండే ప్రజలకు కావచ్చు, రైతులకు కావచ్చు, వ్యవసాయానికి కావచ్చు, తాగునీటికి కావచ్చు నీళ్లు సరిపడలేవు. ఫ్లోరిన్ నీళ్లు, భూగర్భ జలం అంటిపోయింది. 500 అడుగులు 600 అడుగులు బోర్లు వేసినా కూడా నీళ్లు పడట్లేదు. అదేవిధంగా మోకాలు నొప్పులు, తాగునీటికి కానీ సాగునీటికి కానీ చాలా కష్టాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సమస్యలు పరీక్షించాలి. నీళ్లు మాకు ఎట్టయినా రావాలన్నప్పుడు మీకు సోమేశ్వర నీళ్లు రావు, మీ ప్రాంతం ఎత్తు, అది తీర ప్రాంతానికి పోతాయని చెప్పారు. కానీ మిగతా వాళ్ళని కలుపుకొని, వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, మిగతా ప్రజా సంఘాలు కలిసి వచ్చే వారిని కలుపుకొని పెద్ద ఎత్తున 2010-11 ప్రాంతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో పెద్ద ఎత్తున ఆందోళన చేసిన తర్వాత, మరిపాడు మండలంలో అందరం కలుపుకొని ఆందోళన చేసిన తర్వాత అప్పుడు ఎన్నికలు ఎలక్షన్ వారి అవసరాల కోసం అప్పుడు ఉన్నటువంటి నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ మేము చేస్తాం అని చెప్పేసి పోటాపడి ఎలక్షన్లో హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా 2012లో సోమేశ్వర ఐరల్ కెనాల్ అంటే లిఫ్ట్ పంపు ఎత్తిపోతల పథకం లాగా దాన్ని 1600 కోట్లతో 2026 మార్చి కల్లా పూర్తి కావాలి, 2026 మార్చి కల్లా పూర్తి చేస్తాం, 1680 కోట్లతో దాన్ని బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ 2 సంవత్సరాలు బాగా జరిగింది. 2 సంవత్సరాలు మొత్తం ఒక మొదటి విడత జరిగింది. కాలువలు తీశారు, కొన్ని పైప్ లైన్లు వేశారు, రూములు కట్టారు, పంపు సెట్లు వేశారు. కానీ ఆ మొదటి విడతలోనే కాలువల దగ్గర బ్రిడ్జిలు కట్టలేదు. ఆ పంపు సెట్లు ఎట్లా ఉన్నాయి కానీ మొత్తం కూడా కంపకారు చెట్లు కానీ తుమ్మ చెట్లు పెరిగి అడవిలాగా తలపిస్తుంది. తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వంలో రెండో దశ కంపసముద్రం, బ్రాహ్మణపల్లి అక్కడ రిజర్వాయర్లు 600 కోట్లతో మళ్ళీ వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. దీన్నే కంటిన్యూ చేస్తుంటే అయిపోయింది. కానీ రెండో విడత కూడా మొత్తం సంపూర్తి స్థాయిలో మండలం మొత్తం నీళ్లు రావాలని ఉద్దేశంతో వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు రెండో విడత దృష్టి పెట్టారు. ఫస్ట్ విడత నిర్లక్ష్యం చేశారు. తర్వాత ఆ గవర్నమెంట్ అయిపోయింది. ఇప్పుడు ఇది మూడో గవర్నమెంట్. కానీ ఇంతవరకు 50%, 60% మాత్రమే పనులు అయిపోయినాయి. మిగతా పనులు అట్నే పెండింగ్ లో ఉన్నాయి. దీనివల్ల సోమేశ్వరం వచ్చినటువంటి నీళ్లు వృధాగా సముద్రానికి పోతున్నాయి తప్ప
కనీసం మాకెంత 5-6 ప్రాజెక్టులు కలిపి మరిపాడు మండలం, ఉదయగిరి, వింజమూరు మొత్తం కలిపి 5 టీఎంసీలు నీళ్లు సరిపోతాయి. 90,000 ఎకరాల సాగునీరు, సుమారు 2,50,000 మందికి తాగునీరు, 90,000 ఎకరాల సాగునీరు, మొత్తం కూడా 2 పంటలు, వరి పంటది, మిరప చెట్లు కావచ్చు, ఏ పంట అయినా సరే నీళ్ళ మీద ఆధారపడి ఏ పంట అయినా వేసుకోవచ్చు. కానీ ఇప్పుడైతే ఈ ప్రాంతం మొత్తం 5-6 మండలాలు మొత్తం కూడా జనం కావచ్చు, ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, మొత్తం కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే ఈ ఐ లెవెల్ కెనాల్ అనేది సుమారు 59 కిలోమీటర్లు, 33 కిలోమీటర్లు గ్రావిటీ కాలువలు, 22 కిలోమీటర్లు రహదారి కాలువలు ఉన్నాయి, గ్రావిటీ కాలువలు ఉన్నాయి. మొత్తం 59 కిలోమీటర్లు దీని యొక్క పొడవు, దీని యొక్క మొత్తం దూరం కూడా మొత్తం పూర్తి చేశారు. కానీ ప్రతి దగ్గర కూడా అసంపూర్తిగా ఉంది. దీనివల్ల ఏంటంటే దీనివల్ల ఈ మనం అనుకున్న బడ్జెట్ 1680 కోట్లతో పూర్తయ్యే బడ్జెట్ అది పోయి మళ్ళీ 4-5 వేల కోట్లు అయ్యే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. దీన్ని మళ్ళీ వచ్చే గవర్నమెంట్ కూడా దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఈసారి వస్తే ఇది పూర్తి కాదు. కొన్ని వంద మా బిడ్డల పుట్టి వాళ్ళ పెద్దవాళ్ళు అయితే కూడా ఇది పూర్తి అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఇది వృధాగా పోతుంది. ప్రభుత్వానికి నష్టం, ప్రజలకు నష్టం. భూసేకరణ జరిపారు కానీ అవి బీడు పడిపోయినాయి. మెయిన్ ప్రధానంగా నాయుడుపల్లి దగ్గర, సోమేశ్వరం నుంచి నాయుడుపల్లికి వచ్చి అక్కడ మెయిన్ ఐ లెవెల్ కెనాల్ సంబంధించిన ప్రాజెక్టు, దాన్ని పూర్తి చేస్తే మిగతాయి పూర్తి అవుతాయి. దాన్ని అసలు మొదలు పెట్టలేదు. ఎందుకంటే అక్కడ ప్రజలకు సంబంధించిన నష్టపరిహారం లేదు, వాళ్ళకి కాన్సెషన్ కట్టలేదు. దీనివల్ల ఆ గ్రామంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆ నష్టపరిహారం పూర్తి అయ్యేదాకా ఊరికి రేషన్ కార్డు లేదు, ఆధార్ ఏ కార్డు లేదు, సంక్షేమ పథకం లేదు, రిపేర్ అయితే కరెంట్ లేదు, బోరింగ్లు లేవు. వాళ్ళు మొత్తం కూడా వాళ్ళకి పక్కన స్థలాలు చూపించారు, ఇల్లు కట్టుకోవడానికి అన్ని చూపించారు. కానీ నష్టపరిహారం కాడ కొంత ఇబ్బంది వచ్చి అది స్లో అయింది. దానివల్ల మిగతా అన్ని స్లో అయ్యి ఇది మొత్తం కూడా కనీసం 1,000 కోట్లు 2,000 కోట్లు అయితే ఈజీగా అయిపోద్ది. సుమారు 6 మండలాలు ప్రజానీకం బాగుపడతారు. 90,000 ఎకరాల సాగునీరు వస్తుంది, 2 లక్షల మందికి తాగునీరు వస్తుంది, ఫ్లోరిన్ పోద్ది, మోకాళ్ళు నొప్పులు పోతాయి, చివరికి పళ్ళకి గార కూడా, ఈ ఫ్లోరిన్ పళ్ళకి గార కూడా వచ్చే అవకాశం మొత్తం కూడా వచ్చింది. ఇక్కడ మెట్ట ప్రాంతం నెల్లూరు నుంచి 100 కిలోమీటర్లు అనారోగ్యం బారిన పడుతున్నారు. కాబట్టి దీనికోసం మళ్ళీ 3వ బడ్జెట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ ఎలక్షన్ లో రామనాయుడు గారు వచ్చిన 2 సంవత్సరాల్లో నేను పూర్తి చేస్తాను. రామనాయుడు గారు ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, దేవాదాయ శాఖ మంత్రి. ఆయన వచ్చిన 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తానన్నాడు. ఇంతవరకు 2 బడ్జెట్లు అయిపోయినాయి, ₹1 కూడా కేటాయింపు జరగలేదు, ఒక కంపకారు చెట్టు తీయలేదు, ఒక తుమ్మ చెట్టు తీయలేదు, అన్ని తుప్పు పెట్టిపోయినాయి. కాబట్టి రేపు 14వ తేదీ బడ్జెట్, 3వ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఆ బడ్జెట్లు అయినా సరే ఎంతో కొంత నిధులు కేటాయించి దీన్ని కథలకు తీసుకొచ్చి దీన్ని పునఃప్రారంభించాలి. అప్పుడు పూర్తి అవుతుందని చెప్పి ఈ మూలంగయ్య గారు కావచ్చు, మేము కావచ్చు, సిపిఎం, వైసీపీ, మిగతా కలిసి వచ్చే ప్రజా సంఘాలు, ప్రజాపక్షాలు అందరిని కలుపుకొని ఇటీవల మండలంలో అన్ని గ్రామాల్లో సభలు పెట్టి వాళ్ళు చైతన్యవంతం చేసి ఆటో సంబంధించి పెట్టి ఆటో మైక్ పెట్టి ప్రచారం చేసి కరపత్రాలు పంచి వాటిని పరిశీలించి మొత్తం కూడా ఇటీవల మన 10వ తేదీ మరిపాడు హెడ్ క్వార్టర్ లో భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేసి ఎంఆర్ఓకి అర్జీ ఇవ్వడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఊర్లో కూడా ప్రతి గ్రామంలో బ్యానర్లు కట్టాం, ప్రతి ఊర్లో బ్యానర్ కట్టారు. 24 పంచాయతీలు మరిపాడు మండలం 24 బ్యానర్లు కట్టారు. నిన్న అన్ని మండలాలకు సంబంధించి రైతు నాయకులు వచ్చి పోరాటం చేశారు. ఒకటే హెచ్చరిక చేశాం, ఒకటే ప్రభుత్వం హెచ్చరిక చేశాం, రిక్వెస్ట్ కూడా చేశాం. రేపు బడ్జెట్ లో కొంత నిధులు కేటాయించి 500 కోట్ల 600 కోట్ల 1000 కోట్ల మీకుండే అవకాశాన్ని పెట్టి బడ్జెట్ లో పెట్టి పనులు ప్రారంభించాలి. లేనిచో రాబోయే ఎలక్షన్ లో ఎవరైతే దీన్ని పూర్తి చేస్తామని హామీ ఇస్తారో, ఎవరైతే పూర్తి చేస్తారో నమ్మకం ఉంటుందో వాళ్ళకే మేము ఓట్లు వేస్తామని జనాలు రచ్చల దగ్గర కానీ మీటింగ్ వచ్చిన నాయకులు కానీ అడగాలి, నిలదీయాలని చెప్పేసి మేము వాళ్ళకి విజ్ఞప్తి చేశాం. అందరూ కూడా ఆ విధంగా నిర్ణయించారు. ఎలక్షన్ ఎజెండాగా మార్చే క్రమంలో మేము ఆందోళన ఉధృతం చేస్తున్నాం. రేపు 14వ తేదీ బడ్జెట్లు అయినా సరే దాన్ని సరిపడా నిధులు కేటాయించి ఐ లెవెల్ కెనాల్ పనులను తిరిగి పునర్నిర్మించి దాన్ని త్వరగా పూర్తి అయ్యేటట్టు చేసి ఇక్కడ ఈ 6 మండలాలు మరిపాడు కావచ్చు, ఇంజమూరు కావచ్చు, దొత్తులూరు, వరికుంటపాడు, అనంతసాగరం ఈ మండలాలకు సంబంధించిన రైతాంగానికి, ప్రజలకి దాగత్తిని, సాగునీరుని అందించి వారిని కాపాడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా అండి. రైట్. ఒకసారి వెంకయ్య గారు దీనికి సంబంధించి ఆనం రామనారాయణ రెడ్డికి కానీ నిమ్మల రామానాయుడుకి కానీ మీరు ఒకసారి మీ సంఘం నుంచి, రైతు సంఘం నుంచి మీరు చేసే విజ్ఞప్తి ఏంటో ఒకసారి తెలియజేయండి. అమ్మ ఇక్కడ 2 పాయింట్లు అమ్మ. ఒకటి, మేము పోయిన సంవత్సరంలో కూడా ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారి దగ్గర కూడా పోయి కలిసి మాట్లాడాము రైతు సంఘం తరఫున. ఇప్పుడు కూడా ఏంటంటే ఈ బడ్జెట్ లో కూడా తగిన నిధులు కేటాయించి త్వరగా పూర్తి చేయాలని చెబుతూ, రెండోది ఇక్కడ భౌగోళిక పరిస్థితులు కూడా గమనంలోకి తీసుకోవాలని తెలియజేస్తున్నాం. అంటే వలసలు విపరీతంగా పోయినారని చెప్పేదానికి కొన్ని గ్రామాలే ఖాళీ అయినాయి. అవి కూడా ఒకసారి దృష్టిలో పెట్టడం మంచిది. మరిపాడికి పక్కన ఉండే నూతలనే గ్రామం ఖాళీ అయిన పరిస్థితి కనిపిస్తుంది.
అదే రకంలో చెట్టు సముద్రం గ్రామం ఖాళీ అయిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా గ్రామాల్లో ప్రజలు వాళ్ళ ఇళ్లకు పోయి మనం చూసినప్పుడు ఎక్కువ ఇళ్లకు తాళాలు వేస్తుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడో కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు ఉపయోగపెట్టుకోవడానికి అందరూ ఇక్కడ కాపురాలు లేకుండా వెళ్ళిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. దీనికి ఒక ఎగ్జాంపుల్, ఒక నియోజకవర్గానికి 6 మండలాలుగా గతంలో కేటాయిస్తే 5-6 మండలాలు, ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గానికి ఉదయగిరిలో నుంచి ఒక మండలాన్ని ఆత్మకూరు కలిపితే 3 మండలాలు వేరే మండలాలు కలిపితే కానీ అది నియోజకవర్గం సాలన పరిస్థితి అయింది జనాభాను చూసినప్పుడు. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా, ఇక్కడ ఉండేవాళ్ళు వలసలు వెళ్ళిపోయి ఎక్కువ మంది కాపురాలు గ్రామాలు ఖాళీ చేసిపోయినారని చెప్పేదానికి ఎగ్జాంపుల్ కోసం ఈ మాట చెప్తున్నాను. అందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ప్రభుత్వం ఈ ఏరియా ఖాళీ కాకుండా వలసలను నివారించాలన్నా కూడా ఈ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నది ఒకటి. ఇటీవల కాలంలో మీరు మన ఈ మధ్య సర్వేలో కూడా ఇక్కడ ఫ్లోరిన్ శాతం ఎక్కువైనందువల్ల ఆరోగ్యాలు బాగా దెబ్బతింటున్నాయని దానికి ఇప్పుడు నెల్లూరు చుట్టుపక్కల వాళ్ళ ఆరోగ్యం కూడా మనకు సంతోషం, దాన్ని వేరే రకం కాదు. కానీ ఇక్కడి నుంచి ఈ డయాబెటీస్ కిడ్నీ పేషెంట్లు ఎక్కువైనందువల్ల ఆత్మకూరులో కూడా ఒక సెంటర్ అదనంగా పెట్టాల్సి వచ్చింది. అందువల్ల దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక పక్క ఆరోగ్యాన్ని, ఒక పక్క ఆహారాన్ని, ఒక పక్క ప్రజల వలసలను ఇదన్నిటిని నివారించే దానికోసం అభివృద్ధిలో భాగంగా వెంటనే ఈ నిధులు కేటాయింపు చేయాలని మన ఈ ఉదయగిరి ఆత్మకూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉండి మినిస్టర్ గా ఉంటున్న రామనాయుడు గారు గతంలో వాళ్ళే దీనికి ఈ మేరకైనా ఈ రైట్ ఓకే థ్యాంక్ యూ వెంకయ్య గారు. కేటాయించి రైట్ ఓకే థ్యాంక్ యూ వెంకయ్య గారు, థ్యాంక్ యూ నారాయణ స్వామి గారు. ఈరోజు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు డెఫినెట్గా మనకి గవర్నమెంట్ వరకు మీ రిక్వెస్ట్ వెళ్ళాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. ఇది ఇవాళ మన కార్యక్రమం. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ వైకేఆర్ న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.